ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తున్న పాక్ను అష్టదిగ్బంధనం చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోడీ నేడు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాక్ను దారికి తీసుకురావడానికి మరిన్ని చర్యలు తీసుకునే దిశగా నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోడీ వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. ముందుగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. సరిహద్దుల్లో భద్రతా సైనిక సన్నద్ధతపై ఇందులో చర్చిస్తారు. యుద్ధం మొదలైతే ఎలా వ్యవహరించాలి వంటి చర్యలపై వ్యూహరచన జరుగుతోంది. పాక్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి ఎలా కౌంటర్ ఇవ్వాలి అనే దానిపై కూడా చర్చిస్తారు. ఇక ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. రాజకీయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ఇందులో నిర్ణయిస్తారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాతి పరిణామాలపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నటువంటి విపక్ష డిమాండ్పై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరుగుతుంది. ఇందులో అత్యవసర పరిస్థితులు, నిధుల కేటాయింపుపై చర్చిస్తారు. యుద్ధ అవసరాలకు ప్రత్యేక నిధి ఉంటుంది. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. పెహల్గాం ఉగ్రదాడితో గత వారం రోజుల్లో తీసుకున్నటువంటి పలు నిర్ణయాలు అమలుపై కేబినెట్ లో సమీక్ష నిర్వహిస్తారు. ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలన్న నిర్ణయాన్ని సైన్యమే తీసుకుంటుంది.